హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చెల్ల. ఇవాళ మీకు ఒక అద్భుతమైన కథని తెలియజేయాలనుకుంటున్నాను అనమాట. సో అనగానే ఒక ఊరిలో ఒక పూజారి ఉండేవాడు. ఆ పూజారి ప్రతిరోజు ఎవరికో ఒకరికి అన్నదానం చేసి కానీ తను భోజనం చేసేవారు కాదనమాట. అలాగా ఎవరైనా కనిపిస్తారేమో అన్నదానం చేయడానికి చూస్తున్నాడు. ఈలోపు ఒక మనిషి వచ్చాడు. తనకి అన్నదానం చేపించి తను అన్నం తిన్నాక, అది పూర్తి అయిపోయాక అప్పుడు ప్రతిరోజు ఎవరికైనా పెట్టి కానీ తను తినేవాడు కాదనమాట ఆ పూజారి. అలాంటి ఒక వ్రతం చేస్తున్నాడు. ఒకరోజు ఏమవుతుంది, ఒక కూరగాయలు అమ్ముకునేవాడు కూరగాయలు అమ్ముకుంటూ వీళ్ళ ఇంటి దాకా వచ్చేస్తాడు. ఎవ్వరూ కొనరనమాట. ఆ రోజు ఎవరు కూరగాయలు కొనేసరికి తను అలాగే నడుచుకుంటూ చాలా ఎక్కువ దూరం వస్తాడనమాట. ఉదయం నుంచి సాయంత్రం దాకా అమ్ముకుంటూ ఉంటాడు. ఆ రోజు ఏమైంది, ఆ అయ్యగారు ఇవాళ నాకు అన్నదానం చేయటానికి ఎవరు కనిపించలేదు, ఎవరు రాలేదు, ఏం చేయను, ఇవాళ నేనే భోజనం చేయాల్సి వస్తుంది అని అనుకొని తను చేయి శుభ్రం చేసుకుంటాడు. ఈలోపు బయట మాటలు వినిపిస్తుంటే వాళ్ళ ఆవిడ బయటికి వచ్చి, ఏ బాబు ఎవరు, ఏం కావాలంటే, ఇలా నేను కూరగాయలు అమ్ముకుంటూ వచ్చేసా, ఇవాళ నా దగ్గర ఎవరు తీసుకోలేదు, మీరేమైనా తీసుకుంటారా అని అడుగుతాడు. లేదు, మీకేమైనా ఆకలిగా ఉందా, ముందు ఇంట్లోకి రాని తీసుకుపోతుంది. తను, మీరు చాలా గొప్పవారు, ఈరోజు మిమ్మల్ని పిలిచి నాకు భోజనం పెడుతున్నారు, ఇలాంటి గొప్ప వాళ్ళతోటి నేను కలిసి భోజనం చేయడం నా అదృష్టమని తను భోజనం చేస్తాడు. అలాగే చేస్తుంటే పూజారి అంటాడు, లేదు నాయన, నువ్వు ఫస్ట్ భోజనం చెయ్యి, ఎందుకంటే నేను ఎవరికైనా భోజనం చేసి గాను నేను భోజనం చేయను, ఇది నా వ్రతం, ఇవాళ నాకు నువ్వు ఎదురుపడ్డావు అదృష్టంగా అంటాడు. భోజనం చేస్తారు, అయిపోయాక తను, నేను వెళ్తున్న పూజారి గారు, మీరేమైనా ఈ కూరగాయలు తీసుకుంటారా, కొన్ని తీసుకోండి అంటే, నేను ప్రతిఫలం ఆశించను బాబు, నువ్వు వెళ్ళిరా అని చెప్తాడు. వెళ్ళాక మామూలుగా పూజారి గారు వాళ్ళ ఆవిడతోటి ఇలా మాట్లాడతారనమాట. చూసావా, నేను ప్రతిరోజు అన్నదానం చేసి కానీ తినను, కానీ ఇవాళ ఎవరు కనిపించకపోయేసరికి చాలా బాధగా అనిపించింది, అమ్మవారిని తలుచుకొని నేను భోజనం చేయాలనుకున్నాను, కానీ ఈలోపే దేవుడు నా కోసం పంపించాడు అంటాడు. అప్పుడు ఆవిడ, అసలు మీరు అలా తినరు కదా ఎవరికైనా పెట్టకుండా, అసలు మీకు నిజంగానే ఈ వ్రతానికి ప్రతిఫలం దొరుకుతుందా అని అంటుంది. అనుకున్నాక తన లోపలికి వెళ్ళిపోతుంది. ఈలోపు ఆ ఊరికి ఒక మహారాజు ఉండేవారు అనమాట. ఆ మహారాజుకి వాళ్ళ భార్య కడుపుతోటి ఉంటుందన్నమాట. తొలిసారిగా తను గర్భవతి అయింది. చాలా జాగ్రత్తగా ఉండు అని తన మహారాణికి చెప్తాడు. ప్రతిరోజులాగానే ఈ పూజారి తను గుడికి వెళ్ళాడనమాట. వెళ్ళి తన అమ్మవారిని అడుగుతున్నాడు, అమ్మ, ప్రతిరోజు నేను వేరే వారికి అన్నదానం చేసినాక వాళ్ళు తిన్నాకనే నేను తినేవాడిని, ఇలా నేను వ్రతం చేస్తున్నాగా దీనికి ఏమైనా ప్రతిఫలం దొరుకుతుందా నిజంగానే అని అమ్మవారిని ప్రశ్న అడుగుతాడు. అప్పుడు తను అంటుంది కదా, తప్పకుండా దొరుకుతుంది, నీకు ఈ ఊరిలో ఒక యువరాజు ఉన్నాడు, ఆ యువరాజు దగ్గరికి వెళ్ళు, నీకు సమాధానం దొరుకుతుంది అని అమ్మ చెప్తుంది. సరే అనేసి తను నడుచుకుంటూ వెళ్తాడు యువరాజు కోసం. వెళ్తుంటే మధ్యలో ఆకలి, అన్నం తినే సమయం ఆసన్నమైంది, ఆకలిస్తుంది. ఈలోపు పూజారి గారికి ఒక ఋషి కనిపిస్తాడనమాట. కనిపించి, నాతోటి భోజనం చేయటానికి మీరు సిద్ధమేనా అని అడుగుతాడు. అదేంటి, నువ్వు తీసుకొచ్చుకున్న 2 చపాతీలు మన ఇద్దరికి ఎలా సరిపోతాయంటే, మీరు ఒకటి తినండి, నేను ఒకటి తింటానని చెప్పి ఇద్దరు తింటారనమాట. తిని వెళ్తూ ఉంటే అదే దారిలో ఒక కట్టెలు కొట్టేవాడు కనిపిస్తాడు ఆ పూజారికి. ఆ కట్టెలు కొడుతూ ఒక అతను కనిపిస్తే అతను కట్టెలు కొట్టేసి మామూలుగా ఇంటికి వెళ్దామని చూస్తాడు. ఈలోపు మాత్రం అదే తను కార్యక్రమం చేసుకొని వెళ్తుండగా అదే దారిలో ఒక పులి వేటాడుతూ కనిపిస్తుంది ఆ కట్టెలు కొట్టేవాడికి. అమ్మో, పులి వస్తుంది, పులి కంటపడ్డామంటే మనం అయిపోయినట్టే, ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలనేసి అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటే చెట్టు మీదకి వెళ్తాడు. ఈలోపు ఆ పూజారిని ఆ పులి వెంటాడుతూ ఉంటే ఎలాగైనా ఈ పూజారిని కాపాడాలనేసి ఆ చెట్టు మీద నుంచి తనని చేయి అందించి కాపాడి ఎక్కడికి వెళ్తున్నారు పూజారి గారు ఈ రాత్రి సమయంలో అని అడిగినప్పుడు ఏం లేదు నాయన, ఇలా ఒక యువరాజుని కలవడానికి వెళ్తున్నాడు అని చెప్తాడు.
యువరాజా మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు మీకు చెప్పింది ఎవరు? ఈ ఊరికి యువరాజే లేడు, మహారాజు గారు ఉన్నారు. ఆయన భార్య ఇప్పుడు తొలిసారిగా గర్భవతి అయింది. ఇంతవరకు తనకు ముందు పిల్లలు లేరు. యువరాజే లేడు. యువరాజు పుట్టాలన్నా ఇంకా 3 నెలలు టైం ఉంది. మాట్లాడాలంటే ఇంకా 3 నెలలు టైం ఉంది. నీకెలా మాట్లాడతాడు అంటే, లేదు నేను కంపల్సరీ వెళ్ళాలి, తెలుసుకోవాలి నేను అంటే, సరే ఈ రాత్రి సమయంలో మీరు వెళ్ళడం కరెక్ట్ కాదు, నా గదికి రండి అని తీసుకెళ్తాడు. ఆ రోజు తనతోటి భోజనం చేస్తాడు. మీరు ఇక్కడే పడుకోండి, ఎందుకంటే ఈ రాత్రి సమయంలో వర్షం ఎక్కువగా ఉంది, మీరు వెళ్ళటం కరెక్ట్ కాదు, పాములు ఉంటాయి, విషపూరితమైన పాములు అని చెప్పి ఆడ పడుకోబెడతాడు. సరే అని పూజారి గారు మంచి నిద్రిస్తుంటారు. ఈలోపు తనకి మేలుకు వస్తుంది. మేలుకు వచ్చి, ఏంటి నాకు నిద్ర పట్టడం లేదు, ప్రతిరోజు బాగా పడుకుంటాను, ఓహో ఇవాళ నేను భోజనం సగం తిన్నాను, సగం ఈ పూజారికి పెట్టాను కనుక నాకు నిద్ర రావట్లేదు అనేసి అనుకుంటాడు. ఈలోపు తను మల విసర్జన చేయటానికి తను నిద్రలో నుంచి లేస్తాడు. లేచి బయట వర్షం పడుతుంది అనేసి తను దీపం పట్టుకొని బయటికి వెళ్తాడు. వెళ్ళగానే అక్కడ ఒక పాము కనిపించి కాటేస్తుంది. కాటేయగానే తను అక్కడికి పడిపోయి చనిపోతాడు. ఈలోపు ఉదయం అయ్యింది. పూజారి లేచాడు. ఏంటి ఎక్కడికి వెళ్ళాడు అనేసి మొత్తం అంతా వెతుకుతుంటే అక్కడే చెట్టు దగ్గర పడిపోయి కనిపిస్తాడనమాట. కనిపించగానే, ఏమైంది ఇలా పడిపోయావు, పక్కన దీపం కూడా ఉంది, నువ్వు ఎందుకు బయటకు వచ్చావు అని ఇలా లేపుతూ ఉంటాడు. కానీ తను లేవడు. చూసి గమనించి, అయ్యో నాకు రాత్రి నాకు వసతిలాగా సౌకర్యం కల్పించావు, నాకు భోజనం పెట్టావు, నీకు ఇలా అయిందా అని చెప్పి, సరే నీకు ఎవరు లేరు కదా, నేనే నీకు కార్యక్రమం చేయాలని తను కార్యక్రమం చేసి అదే పూజారి నడుచుకుంటూ వెళ్తాడు. ఈలోపు ఆ మహారాజు గారి గృహం కనిపిస్తుంది. నేను లోపలికి వెళ్ళాలి, తలుపులు తీయండి అని అడుగుతాడు. మీకెవరు కావాలంటే, మహారాజు కావాలి అంటే, మహారాజుని కలవడానికి వీలు లేదు, నేను లోపలికి పంపించను, ఈ సమయం తను చాలా ఇదిగా ఉంటాడు, ఇప్పుడు నేను పంపించను లోపలికి అనేసి అరుస్తే ఈలోపు మహారాజు పిలుస్తాడు. వెళ్ళి, మహారాజు మీకోసం ఒక అతను వచ్చాడు ఇలా అంటే, ఎవరు అంటే, ఇలా పూజారి వచ్చాడంటే, సరే లోపలికి రమ్మనండి, తను చెట్టు కిందనే కూర్చున్నాడు, ఎందుకు పూజారిని నువ్వు అలా చెట్టు కింద కూర్చోబెట్టావు, లోపలికి పంపించు అంటాడు. సరే అనేసి లోపలికి పంపిస్తాడనమాట. లోపలికి పంపించాడు. తన దగ్గరికి వెళ్ళి, పూజారి మిమ్మల్ని పిలుస్తున్నారు మా మహారాజు అంటే, అదేంటి ఇందాక నన్ను లోపలికి పంపించారని చెప్పావు, ఇప్పుడేమో లోపలికి రమ్మని మహారాజే పిలుస్తున్నారని చెప్తున్నావు, నిజమేనా అంటే, నిజమే అంటే, అయితే నా అవసరం ఏదో కలిగి ఉంటుంటుందని లోపలికి వెళ్తాడు. చెప్పండి మహారాజా, నన్ను రమ్మన్నారంటే, లేదు మీరే నా కోసం వచ్చారంట కదా అంటే, అవును నేను ఒక యువరాజుతో మాట్లాడడానికి వచ్చాను, యువరాజుని కలవడానికి వచ్చానంటే, యువరాజు కాదు, ఇప్పుడే తనలో జన్మించాడు, తను ఎలా మాట్లాడతాడు నీతో అంటే, లేదు నాతో మాట్లాడతాడు, నేను తన కోసమే వచ్చాను, తను ఎక్కడున్నాడో చూపించండి అని తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళి ఆ యువరాజుతో మాట్లాడతాడు. యువరాజా, మీ దగ్గరికి నన్ను అమ్మ పంపించింది, మీరు చెప్పండి నా ప్రశ్నకి సమాధానం అంటే, చెప్తాను పూజారి గారు, నేను ఎవరినో కాదు పూజారి గారు, రాత్రి నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెట్టి పడుకున్నాం కదా, నేను రామయ్యని అని చెప్తాడు. ఓ రామయ్య నువ్వా, రాత్రి నా కోసం నాకు వసతి గృహం కల్పించావు, భోజనం పెట్టావు, నువ్వు రాత్రి పాము కరిచి చనిపోయావు కదా, నువ్వు మరునాడే ఈ మహారాజుకి పుత్రుడిగా జన్మించావా, ఎంతటి అదృష్టం, నాకు ఇప్పుడు అర్థమైంది, నేను అమ్మని అడిగాను నాకు ప్రతిఫలం దొరుకుతుందా అని, కానీ ఇదే ప్రతిఫలం, ఒకరోజు మనం ఒక్క పూట నాకు అన్నం పెట్టినందుకు నీకు దేవుడు మంచి భవిష్యత్తుని ఇచ్చాడు, అలాగే నేను ప్రతిరోజు అన్నదానం చేస్తున్నా, ఒకరికి భోజనం పెట్టే కానీ నేను భోజనం చేయను, అలాగా నేను ఇన్ని రోజుల నుంచి ఇలా వ్రతం చేశాను అంటే నాకు ఎటువంటి ప్రతిఫలం ఉంటుందో నాకు అర్థమైంది, అందుకే అన్ని దానాలలో గొప్పది అన్నదానం అని తెలుసుకున్నాను.